హాయ్ ఫ్రెండ్స్, అందరు రెస్పాన్స్ చూసుకున్నారా? ఓకేనా? ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో కొంచెం మోటివేషనల్ వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఫస్ట్ మనం రెస్పాన్స్ షీట్స్ గురించి మాట్లాడుకుందాం. రెస్పాన్స్ షీట్స్ అందరూ చూసుకున్నారు, షిఫ్ట్ల వైజ్ చూసుకున్నారు. మా పేపర్ ఈజీగా వచ్చింది, మా పేపర్ కష్టంగా వచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరు రాసిన పేపర్ వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఈజీ అంటే అది ఓవరాల్ సపోజ్ 17th పేపర్ ఈజీ అంటున్నారు, 19th మార్నింగ్ ఈజీ అంటున్నారు. కానీ కొంతమందికి ఏంటి వాళ్ళు రాసిన వేలు వాళ్ళకి టఫ్ అనిపించవచ్చు కొన్ని సబ్జెక్ట్ వైజ్గా. ఇప్పుడు 2 సబ్జెక్టులు ఈజీగా ఇచ్చారని చెప్పేసి టోటల్ పేపర్ మొత్తం ఈజీగా వచ్చిందని అని మనం అనకూడదు, కూడా కరెక్ట్ కాదు. మిగతాయి వాళ్ళకు ట్రై మెథడ్స్ కానీ అవి టఫ్ ఇచ్చి ఉండొచ్చు, అది ఎవరికి తెలియదు కదా. సో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఎగ్జామ్ అది టఫ్గానే ఉంటుంది. సో రెస్పాన్స్ షీట్స్ ప్రతి ఒక్కరు, కానీ ఈ రెస్పాన్స్ షీట్స్లో వచ్చిన మార్క్సే ఫైనల్ మార్క్స్ అని ఎవరు అనుకోవద్దు. ఇవి ఓన్లీ మనం ఎక్కడున్నాము, మనం ఏంటి, అసలు ఏ మార్క్స్ దగ్గర ఉన్నాము అనేది తెలుసుకోవడానికి ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి. ఇంకా నార్మలైజేషన్, అసలు ప్రాసెస్ నార్మలైజేషన్ ఉంది. అక్కడ మన టోటల్ చివరి మార్క్స్ అక్కడ. ఈ టెట్ చాలామందికి చాలామందికి నేను మొత్తం గమనించింది ఏంటంటే, టెట్లో 140 130 అబోవ్ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు టెట్లో తక్కువ వచ్చిన మార్కులకి, టెట్లో చాలా తక్కువ మార్క్స్ ఉంటారు కదా. సపోజ్ 140 వచ్చిన వాళ్ళకన్నా టెట్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ ఉన్నారు ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ చూసుకున్నాక. సో అదే సపోజ్ ఒక అమ్మాయికి 140 ఉన్నాయి టెట్లో, డిఎస్సిలో 55 వచ్చాయి ఒక అమ్మాయికి. అదే ఇంకో అమ్మాయికి 120 వచ్చాయి టెట్లో, డిఎస్సిలో 60 వచ్చాయి. సో ఈ 120 వచ్చిన అమ్మాయి ఈ 140 వచ్చిన అమ్మాయిని క్రాస్ చేస్తుందా లేదా? సో చేసింది కూడా. అలా ఈ ప్రాసెస్లో చాలామంది వెనకబడిపోయి ఉన్నారు ఇప్పుడు ఈ డిఎస్సిలో. సో అలా మీరు ఎవ్వరు కూడా టెట్ మార్క్స్ని కూడా అస్సలు పట్టించుకోవద్దు. కాకపోతే డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి టెట్లో తక్కువ మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళు డిఎస్సిని గెయిన్ చేయగలుగుతారు. కాబట్టి అస్సలు పట్టించుకోవద్దు. మార్క్స్ గురించి వస్తే, మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు మనం చెప్పలేము. ఏ డిస్టిక్, సపోజ్ కర్నూలు డిస్టిక్ కానివ్వండి, గుంటూరు, చిత్తూరు, ఇవన్నీ చాలా పోస్టులు ఉన్న డిస్టిక్స్. ప్రకాశానికి నెల్లూరు, మేబీ శ్రీకాకుళం 4 డిస్టిక్స్ మాత్రం తక్కువ పోస్టులు, 100 120 అలా 113 అనుకుంటాను ప్రకాశానికి. సో అలా తక్కువ ఉన్న డిస్టిక్స్ ఉన్నాయి. వీళ్ళల్లో ఏంటి, ఇక్కడ ప్రకాశంలో చూసుకుంటే 80+ వస్తే కానీ రిజర్వేషన్లో జాబ్ రాదు అంటున్నారు సార్ వాళ్ళు అడిగితేనేమో. కానీ రేపు నార్మలైజేషన్ తర్వాత నెక్స్ట్ మార్క్స్ గురించి తక్కువ ఎక్కువ, ఎవరికి ఎక్కువ వచ్చినాయా ఎవరికి తక్కువ వచ్చినాయి అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ వామ్మో 90 అబోవ్ వస్తున్నాయి, 80 అబోవ్ వస్తున్నాయి అని ఆందోళన ఎవ్వరు పడద్దు. అసలు 90 అబోవ్ వచ్చిన వాళ్ళు, 80 అబోవ్ వచ్చిన రేపు నార్మలైజేషన్లో తగ్గొచ్చు పెరగచ్చు. మహా అయితే 90 అబోవ్ వచ్చిన వాళ్ళకి పక్కా జాబ్ మాత్రం, 80 అబోవ్ వచ్చిన వాళ్ళకి కూడా పక్కా. ఎందుకంటే నార్మలైజేషన్లో వాళ్ళకి ఇంకా పెరగొచ్చేమో మార్క్స్. సో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, మాకు 70 వచ్చాయి, మాకు 65 వచ్చాయి అని చెప్పేసి ఎవ్వరు అసలు ఆందోళన పడొద్దు. మనది అని రాస్తుంటే జాబ్ ఖచ్చితంగా మనకు జాబ్ మన దాకా వస్తుంది. మనది అని రాసి పెట్టకపోయింటే జాబ్ అనేది రాదు. ఓకేనా? సో బీ పాజిటివ్ ఎవ్రీవన్. ఓకే, డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఏ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు హైయెస్ట్ ఉన్న పోస్టుల జిల్లాలలో తక్కువ 65 వచ్చినా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నార్మలైజేషన్లో 70 రావచ్చు, 70 అబోవ్ రావచ్చు. వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి మేబీ నాకు తెలిసి. సో టెట్ మార్క్స్ చూసుకుంటే ఇప్పుడు
టెట్ మార్క్స్ ఎక్కువ ఉండి ఇక్కడ ఎవరికి యూజ్, టెట్లో 120 కానీ 150 అబోవ్ వచ్చిన వాళ్ళకి, డిఎస్సిలో ఎక్కువ వచ్చిన వాళ్ళకి పక్కా జాబ్ ఉండిద్ది. ఒకవేళ టెట్లో తక్కువ ఉండి డిఎస్సిలో ఎక్కువ కొట్టుకున్న వాళ్ళకి కూడా పక్కా అవకాశాలు ఉంటాయి. సో ఎవ్వరు కూడా డల్ అవ్వద్దు. నార్మలైజేషన్ ప్రాసెస్కి వచ్చామంటే ఈ నార్మలైజేషన్లో తక్కువ ఉన్న వాళ్ళకి 80 లెవెల్ రావచ్చు, 80 అబోవ్ ఉన్న వాళ్ళకి తగ్గను వచ్చు. ఆ గవర్నమెంట్ ఎలా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఓవరాల్గా 10 days పేపర్స్లో ఓవరాల్ టాప్ 20 మెంబర్స్ మార్క్స్ తీసుకుని యావరేజ్ తీసుకుని టోటల్ 10 days హెచ్జిటి పేపర్స్ 10 days ఓవరాల్గా యావరేజ్ స్కోర్ తీసుకొని ఆ యావరేజ్ స్కోర్కి ఎవ్రీ షిఫ్ట్ స్కోర్ ఈక్వల్ చేస్తారంట. సో దాని ప్రకారమే మనకు నార్మలైజేషన్ ఉండిద్ది అని చెప్తున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఎవరికి ఎన్ని వచ్చాయో అప్పుడు 80 అబోవ్ ఉన్న వాళ్ళు చేతిలో జాబ్ ఉన్నట్టు పక్కా. నార్మలైజేషన్ తర్వాత 80 అబోవ్ ఉన్న వాళ్ళకి పక్కా. ఇంకా పోస్టులు తక్కువ ఉన్న జిల్లాల్లో 80 అబోవ్ ఉండి వాళ్ళు కట్ ఆఫ్ 80 దాటి పెడితే అప్పుడు మనం ఆలోచించాలి. అప్పుడు దాకా వాళ్ళు 80 అబోవ్ పెడతారేమో. చాలా వీడియోస్ యూట్యూబ్లో చేస్తున్నారు. 65కి జాబ్ వస్తుంది, 60కి జాబ్. ఎవరిని నమ్మొద్దు. మన మార్క్స్ మన డిస్టిక్, మనం ఎంతలో ఉన్నాం, మన కేటగిరీ ఏంటి, మన డిస్టిక్లో ఎంతెంత ర్యాంక్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కట్ ఆఫ్ రేపు నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది. వీళ్ళందరూ నిర్ణయించే దాన్ని బట్టి మాత్రం ఉండదు. సో ఎవ్వరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు, ఎవరు కూడా, సరేనా? మన రెస్పాన్స్ షీట్లలో ఎన్ని మార్క్స్ వచ్చినా అవి మీరు ఎక్కడున్నారు, ఏ లైన్ దగ్గర ఉన్నారు, మేము ఇక్కడ ఈ మార్క్స్ దగ్గర ఉన్నాము, హోప్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా? 70 అబోవ్ వచ్చి నేను కొంతమంది సార్ వాళ్ళని కనుక్కున్నా, 70 అబోవ్ ఉన్న వాళ్ళందరూ హోప్స్ పెట్టుకోవచ్చమ్మా అన్నారు. సో ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్లో కానీ ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ కన్నా పెరిగేదే కానీ తగ్గేదేమి ఉండదు. అది ఏ పేపర్ అయినా అనుకోవచ్చు, ఈజీగా వచ్చిన పేపర్కి తగ్గుతాయేమో, కష్టంగా వచ్చిన పేపర్కి పెరుగుతాయేమో. ఏమీ ఉండదు. కష్టంగా అయినా ఈజీగా అయినా గవర్నమెంట్ చేసే ప్రాసెస్ని బట్టి ఏ పేపర్కి ఎన్ని కలపాలో అది వాళ్ళు నిర్ణయించేది, మనం నిర్ణయించేది కాదు కదా. సో అందరూ యూట్యూబ్లలో ఎక్కడ పడితే అక్కడ 65 వస్తే జాబు, 60 వస్తే జాబు, మీకు వచ్చేస్తుందా అని చెప్పొచ్చు. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోండి, రెస్పాన్స్ డిఎస్సి అయిపోయింది. 8 years నుంచి వెయిట్ చేసి రాసాము, చదివాము, మన కష్టం మనం పడ్డాము, రాసాము, రెస్పాన్సెస్ వచ్చాయి. కొంతమంది ఏమంటున్నారంటే మేము పెట్టింది ఒక ఆప్షను, అక్కడ రెస్పాన్స్ షీట్లో వచ్చింది ఇంకొక ఆప్షన్ మేడం అని అంటున్నారు. చూద్దాం, మేబీ దేనివల్ల అలా అవుతుంది. పోయినసారి టెట్ అప్పుడు కూడా ఇలానే రేస్ చేశారు. కొన్ని కీలలో రాంగ్ ఉన్నాయి అంటున్నారు. మ్యాక్సిమం కీలో మాత్రము 1 or 2 bits తప్ప మిగతా అన్నీ కూడా కరెక్ట్గానే ఇచ్చాడు. చూద్దాం, మనం గవర్నమెంట్ ఎలా చూస్తుందో, ప్రాసెస్ ఎలా చేస్తుందో చూసుకో. అంతేగాని ఎవ్వరు మాత్రం నిరుత్సాహపడద్దు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనకి రాసి పెట్టుంటే నువ్వు తక్కువ రాని మార్క్స్, నీకు ఎక్కువ రాని మార్క్స్, అది నీకంటూ వస్తుంది, నీ చేతికి వస్తుంది. మనది అని రాసి పెట్టకపోతే ఆ జాబ్ మనకు రాదు. అది 100% షూర్. నిజమా కాదా? ఓకేనా? సో ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. వెయిట్ అండ్ సీ. నార్మలైజేషన్ అయిపోయి ఈ మంత్ లాస్ట్కి ఇస్తామంటున్నారు కదా, చూద్దాం. ఆగస్ట్లో మొత్తం తేలిపోతుంది. సో ఎవ్వరు కూడా రాలేదని బాధపడొద్దు, వచ్చిందని సంతోషపడొద్దు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి ఎప్పుడు కూడా, ఓకేనా? సో ఎవ్వరు కూడా మార్క్స్ గురించి ఆందోళన అయితే అస్సలు పడద్దు. మన కష్టం మనం పడ్డాము ఆల్మోస్ట్. ఇంకా మిగతాదంతా దేవుడి మీద భారం వేసి హ్యాపీగా ఉండండి. టెన్షన్లు పడొద్దు, ఆరోగ్యాల మీద తెచ్చుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.